ఒక మనిషికి అసలైన ఆభరణాలు ఏంటో తెలుసా? ఆత్మగౌరవం, ఆత్మానందం, ఆత్మవిశ్వాసం. ఒక వృద్ధురాలిని చూసి నాకు ఇది అనిపించింది. ఒక వృద్ధురాలుందండి. ఆమె భర్త చాలా కాలం క్రితమే చనిపోయాడు. ఒక్కడే కొడుకు. బ్యాంకులో పెద్ద ఆఫీసర్. ఆయనకి వివాహమైంది. ఆమె కొడుకుతోనూ కోడలితోనూ ఉంటుంది. ఇద్దరు మనవళ్ళు. వెదురు బద్దలతో చిన్న చిన్న బొమ్మలు చేయటం ఆమెకి చాలా ఇష్టం. ఆమె అభిరుచి. నెల రోజుల పాటు తయారు చేసిన బొమ్మలని ఒక చిన్న షాపులో పెట్టి అమ్మిస్తుందన్నమాట. దానివల్ల పెద్దగా డబ్బులు రావు. నెలకి 200 300 వస్తాయి. ఆమె కొడుకు జీతంలో పోల్చుకుంటే అది 5% కూడా ఉండదు. ఈ విషయమే ఆమెతో ఎవరో ఒకరు అన్నారన్నమాట. ఏమందంటే, నా చేతులలో శక్తి ఉన్నంతకాలం ఇంకొకరి మీద ఆధారపడటం నాకు ఇష్టం లేదు. నేను సంపాదిస్తున్న 300 వాళ్ళు నన్ను పోషించటానికి సరిపోకపోవచ్చు. కానీ నా శక్తి మేరకు నేను కూడా ఈ ఇంటికి సహాయపడుతున్నాను అని అన్న తృప్తి చాలు నాకు. అయినా ఈ పని కూడా చేయకపోతే నేను ఇంకేం చేయాలి అని అందంట. మళ్ళీ అంది, కోడల్ని సాధిస్తూ మనవళ్ళతో ఆడుకుంటూ టీవీ చూస్తూ అన్ని ఏమైపోతుందా ప్రపంచం అని ఆలోచించుకుంటూ దానికన్నా ఇది నాకు ఎక్కువ తృప్తినిస్తుంది అని చెప్పిందంట ముసలావిడ. ఆవిడ దగ్గర ఎంత నేర్చుకోవాలండి? అవునా కాదా? ఇప్పుడు చూసారా, ఆమెకు ఒక తృప్తే కాదు, కుటుంబంలో అందరికీ ఆమె పట్ల గౌరవం కలుగజేస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే చాదస్తం ఆమె దరి చేరటానికి అస్సలు సాహసించలేకపోయింది. ఆత్మగౌరవం, ఆత్మానందం, ఆత్మవిశ్వాసం ఆమెకి ఆభరణాలయ్యే. అవునా కాదా? ఇంకొకటి చూద్దాం. మనిషి జీవితంలో గెలవాలి అంటే చదువు ఎంత అవసరమో ఇలాంటి మిగతా విషయాలు కూడా అంతే అవసరం. తమ పిల్లల సర్వతోముఖాభివృద్ధి సాధించటం కోసం తల్లిదండ్రులు స్వేచ్ఛ పైన, కామన్ సెన్స్ పైన, కొత్త విషయాలపైన ఆసక్తి చేసుకుని ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపనే మనిషిని అభివృద్ధి పదం వైపు సాగిపోయేలా చేస్తుంది. ఎప్పుడైతే కొత్త విషయాలు తెలుసుకొని అభివృద్ధి సాధించాలి అన్న తపన మనసులో ప్రారంభమయ్యిందో అది ఒక వృక్షంలాగా పెరిగి మిగతా కలుపు మొక్కలని దూరంగా తోసివేస్తుంది. ఆ కలుపు మొక్కలే అనుమానం, ఆత్మన్యూనత, భయం మొదలైనవి. రోజుకు 18 గంటల ఆనందంతో పనిచేసే వ్యక్తికి తీరిగ్గా విచారించడానికి సమయం ఎక్కడుంది? ఇంత చిన్న విషయం మర్చిపోయి మనం తీరుబాటుగా కూర్చుని మన బంధువులైన టెన్షన్ని, నిరాసక్తిని అతిథులుగా ఆహ్వానించి వాటితో కలిసి విషాదంలో పాలు పంచుకుంటున్నాం, లేదా పక్క వాళ్ళతో గిల్లి గజ్జాలు పెట్టుకుంటున్నాం. అవునా?